అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చేపల వంశీకృష్ణ, శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు. మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ శ్రీరామ్ హాస్పిటల్ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 13 సంవత్సరాల కాలంలో మీ అందరి సహకారంతో ఆర్థోగైనిక్ అనే 2 డిపార్ట్మెంట్లుగా స్టార్ట్ అయిన మన శ్రీరామ్ హాస్పిటల్ ప్రస్థానం ఈరోజు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్, పల్మనాలజీ, న్యూరో సర్జరీ, ఫిజియోథెరపీ లాంటి మిగతా డిపార్ట్మెంట్లతోటి, అలాగే 24/7 ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగాలతో కూడాను మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడాను విస్తృతంగా సేవలు అందిస్తూ ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నేనున్నానంటూ వచ్చి ఆపనహస్తం అందిస్తూ ఉంది. మీ అందరి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి నుంచి కూడా ఈ 13 సంవత్సరాల కాలంలో కూడా పేషెంట్ సేఫ్టీ ముఖ్యంగా మనం వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే ఈ వైద్యం అనేది అందరికీ అందాలనే ఉద్దేశంతో మనం అనేక వైద్య శిబిరాలను, ఉచిత వైద్య శిబిరాలను కూడా మారుమూల ప్రాంతాల్లో కూడాను నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి నెల మొదటి గురువారం కూడాను మన హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఓపీ ఉచితంగా చూడటంతో పాటు సుమారు 8,000 రూపాయల విలువ కలిగిన 13 రకాల టెస్టులు కూడాను, థైరాయిడ్, ఈసీజీ, బిఎండి, గర్భిణీల స్కాన్ టెస్టులు అన్ని కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో మన ఉచిత వైద్య శిబిరాల ద్వారాను మన సేవలు అందుకున్న వారి వివరాలు మీకు క్లుప్తంగా వివరిస్తాను. అవి ఉచితంగా ఈ ఓపీ వైద్య సేవలు అందించుకున్న వారు 14,777 మంది ఉంటే, షుగర్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు 8,277 మంది ఉన్నారు. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది 450 మంది అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే, ఈ బిఎండి 3,838 మంది ఈ బిఎండి టెస్టులు చేసుకోగా, ఫుడ్ సెన్సేషన్ టెస్టులు అనేవి 3,254 మంది ఈ టెస్టులు చేసుకున్నారు. అలాగే థైరాయిడ్ టెస్టులు కూడాను 2,536 మంది ఈ థైరాయిడ్ టెస్టులు చేయించుకోగా, ఈసీజీ గుండె పరీక్ష 2,900 మంది ఉపయోగించుకున్నారు. ఓవరాల్గా ఈ ఉచిత వైద్య శిబిరాల వల్ల మందులు అందుకున్న వారి వివరాలు 11,274 మంది అందుకున్నారు. ఈ నంబరే మనం చెప్తా ఉంటే మన ఉచిత వైద్య శిబిరాల వల్ల పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉందనేది, మన మీద నమ్మకం ఎట్లా ఉందనేది తెలియజేస్తూ ఉంది. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడాను పేషెంట్ సెంటర్గా ఉంటాము, ఎప్పుడు కూడాను నాణ్యమైన వైద్యం మీ అందరికీ అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, మాకు సహకరించిన మీ అందరూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.